దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ వినియోగదారులందరికీ కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. మీరు సాధారణ సిలిండర్ వాడుతున్నా లేదా ఉజ్వల యోజన కింద సబ్సిడీ పొందుతున్నా జూన్ 30 లోగా ఒక చిన్న పని పూర్తి చేయకపోతే మీ గ్యాస్ సబ్సిడీ శాశ్వతంగా ఆగిపోతుంది. గ్యాస్ కనెక్షన్ల అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ ఏంటి అనేది తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పంపిణీ సంస్థలు కీలక అలర్ట్ జారీ చేశాయి. సాధారణ ఎల్పీజీ సిలిండర్ వాడుతున్న వారైనా లేదా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాయితీ పొందుతున్న వారైనా వెంటనే అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఒక చిన్న పని పూర్తి చేయకపోతే మీ గ్యాస్ సబ్సిడీ శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, మీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ సేవలకు కూడా అంతరాయం కలగవచ్చు. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని కొనసాగించడానికి ఈ కేవైసీని తప్పనిసరి చేసినట్లు ఎల్పీజీ పంపిణీదారులు స్పష్టం చేశారు. నకిలీ కనెక్షన్లను అరికట్టడానికి అర్హులైన వారికే సబ్సిడీ అందించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మీ ఈ కేవైసీని అప్డేట్ చేయడానికి జూన్ 30ని చివరి తేదీగా నిర్ణయించారు. కాబట్టి వినియోగదారులు ఆఖరి నిమిషం వరకు ఆగకుండా అంతకంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఈ మండు టెండర్లో ఈ కేవైసీ కోసం గ్యాస్ ఆఫీసుల చుట్టూ, బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ద్వారా ఇంటి నుంచే కేవలం 5 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మీ గ్యాస్ కంపెనీ అధికారిక మొబైల్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీ గ్యాస్ కనెక్షన్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. యాప్లోని మై ప్రొఫైల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. అక్కడ మీకు ఎల్పీజీ వివరాల కింద ఈ కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. నిబంధనలు, షరతులను చదివి అంగీకరిస్తున్నానుపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా లేదా ఫేస్ స్కాన్ ద్వారా మీ గుర్తింపును ధృవీకరించి సబ్మిట్ చేయండి. మీ ఈ కేవైసీ 24 నుండి 48 గంటల్లోపు అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీ గ్యాస్ కంపెనీకి ప్రత్యేక యాప్ లేకపోయినా లేదా అందులో సాంకేతిక సమస్యలు వచ్చినా ప్రభుత్వ అధికారిక ఉమాంగ్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. సెర్చ్ బార్లో గ్యాస్ సర్వీస్ ఆప్షన్పై క్లిక్ చేయండి. అక్కడ కనిపించే ఈ కేవైసీ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీ ఆధార్ వివరాలు ఎంటర్ చేసి ఓటీపీ లేదా బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయండి. ఆన్లైన్లో ఈ కేవైసీ చేసేటప్పుడు ఫేస్ అథెంటికేషన్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి ప్రభుత్వ అధికారిక ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింకు లేకపోతే మాత్రం మీరు నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. సబ్సిడీ సొమ్మును కోల్పోకుండా ఉండాలంటే వెంటనే మీ మొబైల్లో ఈ రోజే ఈ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోండి.